రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్ని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతోంది భారతదేశం. ఆపరేషన్ సింధూర్ ఈ పేరిట పాకిస్తాన్ వైమానిక దళం యొక్క సామర్థ్యాన్ని మొత్తం తుడిచిపెట్టేసింది. పాకిస్తాన్ విమానాలు గగనతలంలో యుద్ధ విమానాలు గగనతలంలో ఎగరడం అసాధ్యమయ్యే పరిస్థితిని తెచ్చింది. అంతేకాదు, భారతదేశము పాకిస్తాన్ గగనతలమంతా ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ అటాక్ చేయగలదు అన్నది 5 అంటే 5 రోజుల్లో నిరూపించింది. అయితే పాకిస్తాన్కి ఆ నొప్పి కన్నా ఎక్కువ నొప్పి ఇంకొక విషయంలో ఉంది. అదేంటంటే భారతదేశము సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం. ప్రస్తుతానికి పూర్తిగా రద్దు చేయలేదు, తాత్కాలికంగా దానిని హోల్డ్లో పెట్టింది, అబేయన్స్లో పెట్టింది. అంటే దీని అర్థం ఏంటి? పాకిస్తాన్కి ఒక 10 లీటర్ల నీళ్ళు ఇవ్వాలన్నట్టయితే భారతదేశం 10 లీటర్ల నీళ్ళు ఇస్తోంది. ఎప్పుడు? పాకిస్తాన్కి అవసరం లేనప్పుడు. పాకిస్తాన్కి అవసరమైనప్పుడు 10 లీటర్ల నీళ్ళని నిలుపు చేస్తోంది. ఇది ఉదాహరణ మాత్రమే. ఈ రకంగా పాకిస్తాన్తో భారతదేశము తాను ఏమీ చేయగలదో, ఇంత మటుకు శాంతంగా ఉంది. కానీ భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్లో వ్యవసాయాన్ని, ఆర్థికాభివృద్ధిని, సాగునీటి అందుబాటుని, తాగునీటి లభ్యతను ఏ రకంగా ప్రభావితం చేయగలదో చెబుతోంది. సింధు నది జలాల్ని ముట్టుకుంటే మేము యుద్ధం ప్రకటిస్తాము, సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయటము లేదా అబేయన్స్లో పెట్టడం మా దేశం మీద యుద్ధం ప్రకటించడమే, దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాము. ఇలా పాకిస్తాన్ స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితం అవుతోంది. యుద్ధం చేస్తే ఏమవుతుందో పాకిస్తాన్కి తెలుసు. ఇప్పుడు తాజాగా భారతదేశము ఈ సింధు నది సిస్టంలో ఉన్నటువంటి 6 నదులు, సింధు, రావి, బియాస్, సట్లెజ్, చినాబ్, ఝేలం, ఈ నదులు ఏవైతే 6 నదులు ఉన్నాయో ఈ 6 నదుల్లో సింధు మెయిన్ నది, 5 ఉపనదులు. దీనిలో చినాబ్ నదికి చెందినటువంటి జలాలు పాకిస్తాన్కి వెళ్ళాలి. అయితే ఆ జలాల పైన భారతదేశం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. కాబట్టి సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడానికి ముందే భారతదేశం 2022లోనే ఒక 540 మెగావాట్ల ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని చెనాబ్ నది మీద కట్టింది. దాని పేరు క్వార్. కట్టే అధికారం ఉంది కాబట్టి కట్టింది. కానీ ఇప్పటి వరకు కేవలం 19% పని మాత్రమే అయింది. ఇప్పుడు భారతదేశము ఈ పనిని వేగవంతంగా చేసి 2028 లోపు దీన్ని పూర్తి చేయాలని సంకల్పించింది. దీనికి మొత్తం 4526 కోట్లు కావాలి. దీనిలో 3125 కోట్ల రుణం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ రుణాన్ని స్థానికంగా రేజ్ చేసిన తరువాత ఈ నిర్మాణాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయడం జరుగుతుంది. ఈ క్వార్ ఎక్కడుంది? ఈ క్వార్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి చినాబ్ లోయలో ఉన్నటువంటి కిష్త్వాడ్ నగరానికి 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని కట్టాలని చెప్పి 2027 నాటికి దీన్ని పూర్తి చేయాలనుకుని, ఇందాక 2029 అన్నాను, 2027 నాటికి అంటే రాబోయే 2 ఏళ్లలో పూర్తి చేయాలి. ఇప్పటి వరకు 19% జరిగినటువంటి ప్రాజెక్ట్ని ఫాస్ట్ ట్రాక్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలన్నటువంటిది భారతదేశం యొక్క యోజన. ఇదే గనక జరిగినట్టయితే దీనికోసం ఒక 109 అడుగుల ఎత్తైనటువంటి కాంక్రీట్ గ్రావిటీ ట్యాంక్ నిర్మాణం చేయవలసి ఉంటుంది. గ్రావిటీ ఆధారంగా అందులోకి నీళ్లు వస్తాయి. దీనిలో ఒక 5.6 మీటర్ల డయామీటర్ ఉన్నటువంటి పెన్ స్టోక్స్ నిర్మాణం చేయవలసి ఉంటుంది. దాని తర్వాత అండర్ గ్రౌండ్ పవర్ హౌస్ నిర్మాణం చేయాలి. తర్వాత 4 టర్బైన్ జనరేటర్లను ఏర్పాటు చేయాలి. ఇవి ఏర్పాటు చేసినట్టయితే ఇది విద్యుత్ ఉత్పాదన ప్రారంభిస్తుంది. దీంతో చినాబ్ నది మీద, అంటే మన భారతదేశం నుంచి చినాబ్ పాకిస్తాన్లోకి వెళ్తుంది. పాకిస్తాన్లో నిజానికి సింధు తర్వాత అత్యధిక జలాలు చినాబ్ నుంచి వెళ్తాయి. ఈ చినాబ్ మీద ఇప్పటికే భారతదేశము దాదాపు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు ఇప్పటికే 3 ప్రాజెక్టులను నిర్మాణం చేసింది. ఒక ప్రాజెక్టు పేరు పాకల్ దాల్,
ఇది 1000 మెగావాట్ల ప్రాజెక్టు. దాని తర్వాత రెండవది రట్లే డ్యామ్, ఇది 650 మెగావాట్లు. మూడవది కిరు డ్యామ్, ఇది 694 మెగావాట్ల ఉత్పాదన సామర్థ్యం ఉన్నటువంటిది. ఇప్పుడు వీటితో పాటు క్వార్ కూడా రాబోతోంది. ఈ 4 ప్రాజెక్టులు కనుక పూర్తయిపోయినట్లయితే దాదాపు పూర్తయ్యే స్థితిలో ఉంది. అంటే దాదాపు 4000 మెగావాట్ల నీటిని ఉత్పాదన చేయటము, ఆ నీటిని ఇక్కడ విద్యుత్ ఉత్పాదన కోసం ఉపయోగించటము, ఆ తరువాత అవసరం తీరిన తర్వాత మాత్రమే పాకిస్తాన్కి పంపటం. వాస్తవానికి సింధు నది ఒప్పందం కనుక ఉన్నట్లయితే ఈ ప్రాజెక్టులను నిర్మాణం చేసే ముందు భారత్ పాకిస్తాన్కి ప్రతిపాదనలు పంపాలి, పాకిస్తాన్ టీమ్ ఇన్స్పెక్షన్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి, ఆ తరువాత కానీ ఈ ప్రాజెక్ట్ని కట్టడానికి వీల్లేదు. ఇప్పుడు భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందాన్ని అబేయన్స్లో పెట్టింది కాబట్టి, ప్రస్తుతం సింధు నదీ జలాల ఒప్పందము అమలులో లేదు కాబట్టి పాకిస్తాన్ అనుమతి తీసుకోవలసినటువంటి అవసరం లేదు. ఈ పాకిస్తాన్ అనుమతిని తీసుకోకుండా ప్రాజెక్ట్ని నిర్మాణం చేసుకునేటటువంటి సౌలభ్యం ఏదైతే లభించిందో దీన్ని వీలైనంత వేగవంతంగా ఉపయోగించుకుని క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని ప్రారంభించి చాలా మందకొడిగా నడుస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ని వేగవంతం చేయాలని చెప్పి భారత్ భావిస్తోంది. ఇదంతా జరిగిన తరువాత మళ్ళీ సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించుకుంటే అప్పుడు పాకిస్తాన్ ఈ నిర్మాణమైనటువంటి విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులకు అవసరమైన నీటిని భారత్కు వదలవలసి వస్తుంది. కాబట్టి భారత్ ఒక రకంగా సింధు నదీ జలాల విషయంలో పాకిస్తాన్ తోటి ఆటలాడుకుంటుంది. పాకిస్తాన్కి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిని కల్పించింది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ వల్ల జరిగినటువంటి డ్యామేజ్ని ఎలా తట్టుకోవాలో తెలియటం లేదు. అజిత్ దోవాల్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలతో పాకిస్తాన్కి ఎక్కడైతే కారం చల్లకూడదో ఆ పుండు మీదే కారం చల్లినట్టయింది. నిజానికి ద్వైపాక్షిక సంబంధాలని పెంచుకునేటటువంటి వాళ్ళు ఈ భాష మాట్లాడకూడదు, ఈ యుద్ధం భాష ఎందుకు మాట్లాడుతోంది అని భారతదేశం దెబ్బలు తిన్నటువంటి ప్రభాస్ చేతిలో దెబ్బలు తిన్నటువంటి వేణుమాధవ్ డైలాగులు ఎలాగైతే ఉంటాయో ఆ రకమైనటువంటి డైలాగులు పాకిస్తాన్ చెప్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసలు నోట్లోంచి మాట రావడం లేదు. ఆయన శ్రీలంకలో విహారయాత్రలో ఉన్నారు. మొత్తం మీద పాకిస్తాన్కి ఇప్పుడు క్వార్ ప్రాజెక్ట్ నిజానికి పాకిస్తాన్ని బేర్ అనేలాగా చేస్తోంది. పాకిస్తాన్ బేజారవుతోంది. పాకిస్తాన్ యొక్క జలవనరులతో భారతదేశం ఇష్టారాజ్యంగా ఆడుకుంటోంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం ద్వారా ఇష్టారాజ్యంగా పాకిస్తాన్ ఆడుకుంది. ఆధారాలు చూపండి, ఆ ఉగ్రవాది చేసినట్టుగా ఆధారాలు చూపండి, మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో మాకు ఇవ్వండి, మేము పరిశీలిస్తాము, మన ఇద్దరము కలిపి ద్వైపాక్షికంగా దర్యాప్తు చేద్దాము, ఈ రకమైన మాటలతో భారతదేశాన్ని ఇంతకాలము ఏడిపించినటువంటి పాకిస్తాన్కి సింధు నదీ జలాల ఒప్పందాన్ని అబేయన్స్లో పెట్టడము, ఈ అబేయన్స్ పీరియడ్లో భారతదేశము దాని మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను ఫాస్ట్ ట్రాక్ చేయటము, దానికోసము నిధులు సేకరించటము, పాకిస్తాన్ ప్రమేయం లేకుండా ఇదంతా జరగటము, పాకిస్తాన్కి అసలు ఏమీ మాట్లాడే పరిస్థితి లేకపోవడం, ఇది పాకిస్తాన్కి అర్థం కావడం లేదు. ఏం చేయాలో బేజారవుతున్నది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ తోటి కూడాను పాకిస్తాన్కి జల వివాదాలు ఉన్నాయి. స్వాత్ నది కావచ్చు, కాబూల్ నది కావచ్చు, అమ్ము దరియా నది కావచ్చు, ఈ నదులన్నిటి మీద పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్తో తగాదా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ ఒప్పందాలను రద్దు చేస్తున్నట్టుగా అఫీషియల్గా ప్రకటించకపోయినప్పటికీ అవసరం లేకుండా వరదలు వచ్చేటటువంటి పరిస్థితిని కల్పిస్తోంది. దాంతో పాకిస్తాన్కి అటు దెబ్బ తగులుతోంది, ఇటు దెబ్బ తగులుతోంది. భారతదేశము ఈ క్వార్ ప్రాజెక్ట్ని ఫాస్ట్ ట్రాక్ చేయడాన్ని ఎవరి దగ్గరకు వెళ్ళాలో ఏం చెప్పుకోవాలో పాపం పాకిస్తాన్కి తెలియడం లేదు. అంతర్జాతీయ కోర్టుకు కూడా వెళ్ళింది. అంతర్జాతీయ కోర్టు నాకు ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వం చేసే హక్కు ఉంది అంది, కానీ ఆ మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించకపోతే ఇంకేం మధ్యవర్తిత్వం? ఈ రకంగా పాకిస్తాన్కి ఎక్కడైతే దెబ్బ తగులుతుందో అక్కడనే ఎక్కువ కారం ఉప్పు చల్లి మరింత మండేలాగా చేస్తోంది భారత ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.